హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు మనం ఈవినింగ్కి పర్ఫెక్ట్ టీ టైం స్నాక్ అండ్ అలాగే సంక్రాంతికి ఫెస్టివల్స్కి పిల్లలకి ఏమైనా అప్పటికప్పుడు చేయాలంటే ఇలాగా బటర్ మురుకులు చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లో 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి అండ్ అలాగే దీంట్లో 1 కప్పు శనగపిండి తీసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు లైట్గా కావాలంటే ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది. అండ్ దీంట్లోనే వాము లైట్గా చేత్తో కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, దీంట్లో కొద్దిగా హింగ్ వేసుకోవాలి. హింగ్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ బటర్ అండి. ఇది నేను హోమ్ మేడ్ బటర్, ఇంట్లో చేసుకున్న బటరే. మీరు కావాలంటే బయట దొరికే బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ బటర్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా మన ఫింగర్ టిప్స్తో లైట్గా మసాజ్ చేసినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి తగినంత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా కానీ మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి మన పిండి అనేది. ఇప్పుడు దీన్ని జంతికలు చేసుకునే గొట్టం ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలాగా ఆయిల్లో మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చక్రాలు ఒత్తుకోవాలన్నమాట. దీన్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ బబుల్స్ తగ్గిపోయాయి కదా, అంటే మన చక్రాలు వేగిపోయాయని మనకు ఒక సింబల్ అనమాట. ఇప్పుడు కొంచెం లైట్గా ఉన్నాయి కానీ బయటకు తీసిన తర్వాత వాటి ఒరిజినల్ కలర్ అయితే వచ్చేస్తుంది. సో అంతేనండి, జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. మన పర్ఫెక్ట్ సంక్రాంతి అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్గా పనికొచ్చే పర్ఫెక్ట్ బటర్ మురుకులు చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే మీరు నెక్స్ట్ ఇంకా ఏ వీడియో చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.